తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మహబూబ్ నగర్లో నిర్వహిస్తున్న రైతు సదస్సు కీలక ప్రకటనలకు వేదిక కానుంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా రైతు భరోసా పథకం అమలుకు సంబంధించి ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది రెండో పంట కాలం నుంచి ఎకరాకి 7,500 చొప్పున పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకాన్ని సంక్రాంతి పండుగ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనిపై ఇవాళ మహబూబ్ నగర్ రైతు సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసే అవకాశాలున్నాయి. గతంలో ఎకరానికి 5,000 చొప్పున ఉన్న పెట్టుబడి సాయాన్ని 7,500కు పెంచి రైతు భరోసా పేరిట అందజేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ఈ పథకాన్ని ప్రారంభించకపోవడంతో పెట్టుబడి సాయం పెంపు కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. పాలమూరు రైతు సదస్సులో ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక అసెంబ్లీలో చర్చించిన తర్వాత మార్గదర్శకాలు ఖరారు చేసి రైతు భరోసా ప్రారంభిస్తామని ప్రకటించే అవకాశం ఉంది. దీంతో పాటు రైతు రుణమాఫీ కింద 2 లక్షల వరకు బకాయి ఉన్న రైతులకు రుణ విముక్తి కలిగించే చెక్కులను పంపిణీ చేయనున్నారు. తెలంగాణలోని రైతులకు ప్రభుత్వం ఇప్పటి వరకు 3 విడతలుగా రుణమాఫీ చేసింది. తొలుత 1,00,000 వరకు, రెండో విడతలో 1,50,000 వరకు, మూడో విడతలో 2 లక్షల వరకు రుణాలున్న రైతులకు మాఫీ చేసింది. అయితే ఈ కేటగిరీల్లో కొందరు రైతులు పలు కారణాల వల్ల రుణమాఫీ కాకుండా మిగిలిపోయారు. తెల్ల రేషన్ కార్డులు లేనివారు, కుటుంబ నిర్ధారణ కానివారు, ఆధార్ కార్డులో తప్పులు ఉన్నవాళ్లు, బ్యాంకు ఖాతాల్లో పొరపాట్లున్న రైతులు, పేర్లలో తప్పులు దొరికిన వారు, ఇలా తెలంగాణ వ్యాప్తంగా సుమారు 3.5 లక్షల మందికి రుణమాఫీ కాలేదు. మండల వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులు, కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ కార్డులు సేకరించి సెల్ఫీలు దిగి రైతు నుంచి డిక్లరేషన్ తీసుకుని యాప్లో నమోదు చేశారు. కుటుంబ నిర్ధారణ పూర్తి చేశారు. వీటితో పాటు కెనరా బ్యాంక్ సహా కొన్ని బ్యాంకులు గతంలో ప్రభుత్వానికి ఇవ్వని పంట రుణాల వివరాలను ఇప్పుడు సమర్పించాయి. ఇటువంటి రైతులు సుమారు 50,000 మంది ఉన్నారు. దీంతో మొత్తం కలిపి 4 లక్షల మంది రైతుల లెక్క తేలింది. వీరికి 2 లక్షల రుణమాఫీ చేయడానికి 2,700 కోట్ల నుంచి 2,800 కోట్ల సర్దుబాటు చేయాల్సి వస్తోంది. వీరికి శనివారం పాలమూరులో నిర్వహించే రైతు సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి చెక్కులు పంపిణీ చేయనున్నారు. డిసెంబర్ మొదటి వారంలో ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు చెల్లించిన తర్వాత రుణమాఫీ సొమ్మును రైతుల ఖాతాలో జమ చేసేలా ప్రణాళిక రూపొందించారు. దీంతో 2 లక్షల వరకు రుణమాఫీ ప్రక్రియ పూర్తి కానుంది. రైతు సదస్సులో భాగంగా గడిచిన ఏడాది కాలంలో ప్రభుత్వం రైతులకు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. సన్నాలకు బోనస్, ఉచిత విద్యుత్, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు, రైతు బీమా తదితర అంశాలపై సీఎం ప్రసంగించే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తు కార్యాచరణ కూడా ఆయన ప్రకటించనున్నారు. దీంతో పాటు 4,000 పింఛన్ పైన ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. శనివారం సీఎం సభతో 3 రోజుల రైతు సదస్సు ముగియనుంది. బహిరంగ సభలో ప్రసంగించేందుకు ముందు వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి సందర్శించనున్నారు. 1,00,000 మంది రైతులతో నిర్వహించే ఈ సభకు అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి రైతులు సభకు తరలిస్తుండటంతో పోలీస్ శాఖ 2,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది.